నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది. అదేమిటనగా వివిధ రకాలైనటువంటి వర్ణ వ్యవస్థల యొక్క బలాలు ఏమిటి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క బలాలు ఏమిటి అని చెప్పబడినటువంటి సూత్రం. ఇందులో 8 రకాలైనటువంటి సూత్రాలు ఇవ్వడం జరిగినది. ఒక్కొక్కటిగా చర్చించుకుందాం. మొదటగా రాజు యొక్క బలము ఏమిటో చెప్పబడినది. రాజు యొక్క బలం అనునటువంటిది రాజుకు కలిగి ఉన్నటువంటి సైన్యం మీద, అలాగే రాజు దుష్టులను శిక్షించేటువంటి శిక్షా విధానాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పబడినది. అంటే గొప్పదైనటువంటి సైన్యం కలిగి ఉన్నను, మరియు దుష్టులను శిక్షించేటువంటి విధానాలు చాలా కఠినంగా కలిగి ఉన్నప్పుడు ఆ రాజు ఎంతో గొప్పవాడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించడం జరుగుతుంది అని చెప్పబడింది. అలాగే బ్రాహ్మణుల యొక్క బలం వారి యొక్క విద్యా సంపద పైన, వారి యొక్క తేజస్సు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. సాధారణంగా బ్రాహ్మణులు అధిక విద్యా పండితులుగా కలిగి ఉంటారు. అలాగే వారి యొక్క సౌందర్యము, వారి యొక్క ముఖము ఎంతో తేజోవంతముగా కలిగి ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుల యొక్క బలాన్ని ఈ 2 గుణాల ద్వారా మనము చేయవలసి ఉంటుంది అని చెప్పబడింది. ఇక మూడోదైనటువంటి వైశ్యుల యొక్క బలం అనేటువంటిది వారికి ఉన్నటువంటి పశు సంపద మీద, అలాగే వారు సమీకరించినటువంటి ధనము మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. అంటే మనకు పూర్వకాలంలో వైశ్యులు వ్యాపారవేత్తలుగాను, అలాగే వారు పశు సంపదను కలిగి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థగాను కలిగి ఉన్నది. కాబట్టి వారి బలాలు ఈ యొక్క పశు సంపద మీద మరియు ధనం సమీకరణ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. ఇక 4వ వ్యవస్థ అయినటువంటి శూద్రుల యొక్క బలం అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క చాతుర్యతను ఆ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. అంటే శూద్రులలో రకరకాలైనటువంటి పనివారు కలిగి ఉంటారు. ఈ పనివారు వారు చేసేటువంటి పని తీరును బట్టి, వారి యొక్క పని అనుభవాన్ని బట్టి వారి బలం మనం నిర్ణయించవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. ఇక వ్యక్తుల విషయానికి వచ్చినట్లయితే గుణవంతుల యొక్క బలం అనున్నటువంటిది వారికి కలిగి ఉన్నటువంటి ఓర్పు ద్వారా అంచనాను వేయవలసి ఉంటుంది అని చెప్పండి. అంటే గుణవంతులు ఎటువంటి కష్టమైనటువంటి స్థితిలో కూడా ఎంతో ఓర్పుతో ముందుకు వెళుతూ ఉండటం జరుగుతుంది. కాబట్టి వారికి ఉన్నటువంటి ఓర్పే వారికి బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పబడినటువంటి. అలాగే దుష్టుల యొక్క అంటే చెడు గుణం కలిగి ఉన్నటువంటి మూర్ఖుల యొక్క బలం అనేటువంటిది వారి మౌనము మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. సాధారణంగా మూర్ఖులు ఎదుటివారు చెప్పేటువంటి మాటలు ఏమాత్రం ఆలకించక పెడచెవని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీరినే మనం సాధారణంగా మూర్ఖులు అనవలసి ఉంటుంది. ఇటువంటి మూర్ఖుల యొక్క బలం వారి యొక్క ఎదుటివారు చెప్పేటువంటి మాటలను వినక వారి యొక్క మౌనంగా ఉండటం, అంటే ఎదుటివారు చేసినటువంటి మాటలకు కూడా ప్రతిస్పందించకుండా ఉండేటువంటి తత్వం మీద వారి యొక్క బలాన్ని మనం అంచనా వేయవలసి ఉంటుంది అని చెప్పబడింది. అలాగే ఈ యొక్క దొంగతనం చేసేటువంటి దొంగల యొక్క బలం అనేటువంటిది వారు చెప్పేటువంటి అబద్ధాల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. అంటే సాధారణంగా దొంగలు ఏదైనటువంటి జరిగిన సంఘటన పూర్తిగా బయటికి వెళ్ళిపుచ్చరు. అంటే వారు సాధారణంగా అబద్ధాలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క అబద్ధాలు మాట్లాడేటువంటి చాతుర్యతను బట్టి వారి యొక్క దొంగల యొక్క బలాన్ని మనం అంచనా వేయవలసి ఉంటుంది. ఇక పిల్లల యొక్క బలం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ఏడ్పు, అంటే వాళ్ళు బాగా ఏడ్చేటువంటి విధానాలను బట్టి సాధారణంగా పిల్లలు వారికి కావలసినటువంటి పనులను చేర్పించుకోవడానికి తల్లిదండ్రుల వద్ద
ఏడవడం జరుగుతుంది. అంటే ఈ ఏడుపే వాళ్ళకు బలంగా మనము పరిగణించవలసి ఉంటుంది అని చెప్పబడింది. ఈ విధంగా కొన్ని వర్ణాలు కలిగి ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో వ్యక్తులకు ఉన్నటువంటి బలాలే కాదు, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క బలాలను ఈ సూత్రము ద్వారా వివరించడం జరిగినది. అర్థమైందనుకుంటున్నాను. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని, అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి విషయంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.